అందరికీ శుభ మధ్యాహ్నమ్మ. శుభ మధ్యాహ్నం. ధన్యుడు చెప్పుకుంటున్నాం. ధన్యుడు పాఠ్యభాగం సంబంధించి పరిచయంగా గత తరగతిలో చెప్పాం. ఇప్పుడు గతంలో చెప్పేటువంటి పాఠ్యభాగం సంబంధించి మరొకసారి ఆయా పాత్రలు వాటి యొక్క పరిచయాన్ని గుర్తు చేసుకుందామా. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పాలి. ధన్యుడు పాఠ్యభాగాన్ని ఏ గ్రంథము నుంచి తీసుకున్నారు? ధన్యుడు పాఠ్యభాగాన్ని ఏ గ్రంథం నుంచి తీసుకోబడింది? ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ధన్యుడు పాఠ్యభాగం గ్రహించబడినటువంటి గ్రంథమా? ఏమా వినిపిస్తుందా మీకు? ఇంకో ప్రశ్నమ్మా. సూరి సార్. మా చిన్నయ్య సూరి సార్. నేను రచయిత పేరు కాదమ్మా అడిగింది, గ్రంథం పేరు. రచయిత పేరు చిన్నయ్య సూరి, పరవస్తు చిన్నయ్య సూరి రచయిత, కవి. ఆయన ఏ గ్రంథం రాశాడు? ఆ గ్రంథం పేరు? విష్ణు శర్మ పంచతంత్రం సార్. విష్ణు శర్మ గారు రచించింది పంచతంత్రం చెప్పావు, కరెక్ట్గా ఉంది. దాన్ని రాసిన కవి పేరు కూడా నువ్వే చెప్పావు కదా. పంచతంత్రాన్ని రచించిన కవి విష్ణు శర్మ. మరి చిన్నయ్య సూరి ఏం రాశారు? నీతి చంద్రిక గ్రంథం. వెరీ గుడ్ మా. నీతి చంద్రిక. ఆ నీతి చంద్రిక నుంచి గ్రహించబడింది. ఆ నీతి చంద్రికలో కూడా 5 భాగాలు ఉన్నాయని చెప్పాను. పంచతంత్రములు అంటే 5 ఉపాయాలని చెప్పాం. వాటిల్లో ఏ తంత్రము నుంచి, ఏ ఉపాయము నుంచి తీసుకోబడిందమ్మా? మిత్రభేదము, మిత్రలాభము, కాకోలోకీయము, అపరీక్షిత కారకము, లబ్ధ ప్రణాశము అని 5 ఉపాయాలు. వాటిల్లో మిత్రలాభం సార్. వెరీ గుడ్ మా. మిత్రలాభము నుంచి మన యొక్క పాఠ్యభాగం. మిత్రలాభంలో ఇంతకుముందే చెప్పుకున్నాం, జంతువులని పక్షుల్ని పాత్రలుగా చేసుకొని లోకరీతిని నీతి కథలుగా చెప్పడం జరిగింది ఈ నీతి చంద్రికలో అని చెప్పేసి అని చెప్పుకోవడం జరిగింది. మిత్రలాభంలో ఉండేటువంటి 4 పాత్రలమ్మ. ఆ పాత్రల యొక్క పేర్లు కాకుండా ఆ జంతువు పేరు చెప్పండమ్మా. 4 ఉన్నాయి దీంట్లో మిత్రలాభంలో. ఓకే అమ్మా, వెరీ గుడ్ మా. ఎలుక, జింక, తాబేలు. తాబేలు ఓకే అమ్మా. దాంట్లో మరి కాకి యొక్క పేరేంటి? కాకి యొక్క పేరు ఏంటి? లఘుపతనకం. వెరీ గుడ్ మా. లఘుపతనకం అని మనం చెప్పాను. ఎందుకంటే దానికి ఆ పేరు వచ్చిందంటే కాకి అట్లా నడిచేటప్పుడు నడవదమ్మా, అది చిన్న చిన్న జంపులు వేసుకుంటూ వెళ్తుంది కదా. లఘుపతనకం అంటే స్మాల్ జంప్ అని. దానికి మీనింగ్ కూడా చెప్పాను మీకు, అందుకని గుర్తుపెట్టుకోవడం కోసం చెప్పాను, అర్థం చెప్పా. స్మాల్ జంప్ అంటే ఇట్లా ఎగురుకుంటా దగ్గర గంతులు వేసుకుంటే పోద్ది. చిన్న చిన్న గంతులు వేస్తుంది కాబట్టి దానికి లఘు పతనకం అని. లఘు అంటే చిన్న, పతనకం అంటే గంతు అని. వెరీ గుడ్. తర్వాత మూషికానికి అంటే ఎలుక. ఎలుక యొక్క పేరేంటమ్మా? హిరణ్యకుడు. వెరీ గుడ్ మా. హిరణ్యకుడు అని. పలుగునట్లు నివసించేవాడు అని. ఓకే మా. తర్వాత మన ఆ మిత్రలాభంలో ఇంక 2 పాత్రలు ఉన్నాయి. మన పాఠ్యభాగం సంబంధించి ఆ 2 పాత్రల్లో ఒక పాత్ర మాత్రమే వస్తుంది. ఆ పాత్ర పేరు దాంట్లో తాబేలు. ఆ తాబేలు పేరు ఏంటమ్మా? తాబేలు పేరేంటి?
వెరీ గుడ్ మా, మంథరకుడు అని. మంతరకం ఆ, మంథరం అంటే మెల్లమెల్లగా అని, అంటే మెల్లగా నడిచేటువంటిది అని. తాబేలు మెల్లగా వెళ్తుంది కదా, అందుకోసం దానికి మంథరము, మంథరకుడు అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఈ విధంగా 4వ పాత్ర చిత్రాంగుడు అనుకోండి. మన కథలో ఆ చిత్రాంగుడు రాడు. ఇక్కడ లఘుపతనకుడు హిరణ్యకుణ్ణి తీసుకొని మంతరకుని వద్దకు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఈ లఘుపతనానికి మంతరకుడు ముందు స్నేహితుడు కాబట్టి ఈ ఎలుకను అంటే హిరణ్యకుని పరిచయం చేసి అతని గురించి చెప్పమని అడుగుతుంది. అప్పుడు మంతరకుడు హిరణ్యకుడు కొద్దిసేపు బాగా మాట్లాడుకుంటారు, స్నేహితులైపోతారు. ఆ సందర్భంలో మంతరకుడు అంటే తాబేలుకు సందేహం వస్తుంది. నీవు ఎలుక కదా, మరి పట్టణాల్లో నివసించాలి, మరి అడవుల్లోకి వచ్చి ఈ నిర్జన ప్రదేశంలో నివసిస్తున్నావు, కారణం ఏంటి అని మంతరకుడు హిరణ్యకుణ్ణి అడుగుతాడు. అప్పుడు హిరణ్యకుడు తాను ముందు నగరాలలో ఉండేవానని, ఏ కారణం చేత అడవులకు వచ్చానో తాను చెబుతాడు, తన వృత్తాంతం చెబుతాడు. అక్కడే మన పాఠం మొదలవుతుంది. అదే కదా కదమ్మా, హిరణ్యకుని పూర్వ వృత్తాంతము మన పాఠం అక్కడ మొదలైంది. చెబుతున్నాడు, చంపకవతి అను పట్టణము కలదు, అందు సన్యాసులు పెక్కుండ్రు వాసము చేయుచుండుదురు, అందు చూడాకర్ణుడు అను పరివ్రాజకుడు కలడు, అతడు తాను భోజనము చేసి మిగిలిన వంటకము భిక్షాపాత్రలో పెట్టి చిలుక కొయ్య మీద నుంచి నిద్రపోవును. ఆ హిరణ్యకుడు చెప్తున్నాడు తన కథ. ఒకప్పుడు నేను చంపకవతి అనేటువంటి ఒక పట్టణంలో ఉండేదాన్ని. ఆ పట్టణంలో అనేక మంది సన్యాసులు నివసిస్తుండేవారు. వారిల్లో చూడాకర్ణుడు అనేటువంటి ఒక సన్యాసి ఒక సత్రంలో ఉండేవాడు. నేను కూడా ఆ సత్రంలోనే నివసించేదాన్ని. ఆ చూడాకర్ణుడు ప్రతిరోజు భిక్షాటన కోసం వెళ్ళి అన్నాన్ని యాచించుకొని వచ్చి తాను తిన్న తర్వాత మిగిలినటువంటి వంటకాన్ని, అన్నాన్ని మూట కట్టి ఒక చిలుక కొయ్యకి తగిలించి నిద్రపోయేవాడు. అప్పుడు నేను సద్దు చేయక దాని మీదకెగిరి ప్రతిదినం ఆ వంటకము భక్షించి పోవుచుందును. ఒకనాడు చూడాకర్ణుడు తన స్నేహితుడు వీణాకర్ణుడు అను సన్యాసితో మాట్లాడుచుండా మాటి మాటికి మీది వంక చూచి తన గిలుక కర్రతో నేల మీద కొట్టి నన్ను వెరపెంచుచూ వచ్చెను. ఇలా ఆ భిక్షాటన కోసం వెళ్ళి తెచ్చిన అన్నాన్ని ఆ చూడాకర్ణుడు రాత్రి పడుకునే ముందు తిని మిగిలిన దాన్ని మూటకట్టి ఆ చిలుక కొయ్యకి ఒక పాత్రలో ఉంచి చిలుక కొయ్యకి తగిలించేవాడు. చూడమ్మా, ఆ చిలుక కొయ్యకి తగిలించేవాడు. నేను సద్దు చేయక, సద్దు అంటే శబ్దమ్మా, శబ్దం చేయకుండా ఆ చిలుక కొయ్యపైకి ఎగిరి ప్రతి దినము కూడా ఆ పాత్రలో ఉండేటువంటి అన్నాన్ని తినిపోయేదాన్ని. ఒకనాడు చూడాకర్ణుడు తన స్నేహితుడైనటువంటి వీణాకర్ణునితో మాట్లాడుతున్నాడు. ఒకనాడు ఆ చూడాకర్ణుడి వద్దకి వీణాకర్ణుడు అనేటువంటి మరొక సన్యాసి వచ్చాడు. వారిద్దరూ రాత్రి భోజనం చేసిన తర్వాత ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు.
ఈ మాట్లాడేటప్పుడు చూడాకరుడు ఏం చేశాడంటే ఒక పొడవాటి కర్ర తన చేతిలో పట్టుకొని, ఇక్కడ చూడండి, మా చిత్రంలో చూడొచ్చు మీరు, ఆ కర్ర చేతిలో పట్టుకొని ఆ మీద చూస్తూ, అంటే మీది వంక చూడటం అంటే అలా పైకి, అంటే ఎక్కడైతే తన అన్నం పాత్రను తగిలించాడు చిలుక కొయ్యకి, ఆ చిలుక కొయ్య వైపు చూస్తూ నేలపైన కర్రతో తట్టుతున్నాడు, ఆ గిలక కర్రతో కొడుతున్నాడు. అలా కొడుతూ ఆ ఎలుకను భయపిస్తున్నాడు. ఈ దృశ్యం చూశాడు అక్కడికి వచ్చేటువంటి ఆ చూడాకర్ణుని యొక్క స్నేహితుడైనటువంటి వీణాకర్ణుడు. ఇలా అడిగాడు. అప్పుడు వీణాకర్ణుడు, చూడాకర్ణుడా, ఏమది మీద చూచి నేల కర్రతో పట్టుచున్నాడవని ఎరుగగా, చూడాకర్ణుడు ఇట్లని, ఒక ఎలుక ప్రతిదినము చిలుక కొయ్యని పాత్రనందున్న అన్నమును భక్షించిపోవచ్చున్నది, నాకు దీని ఉపద్రవము పెద్దదిగానున్నదని చెప్పాను. ఆ మాటలు వీణాకర్ణుడు విని, ఎక్కడి ఎలుక, ఎక్కడి చిలుక కొయ్య, ఇంత అల్ప జంతువునకు ఇంత పొడవున ఎగురు బలం ఎక్కడి నుండి వచ్చను, దీనికి ఏమైనను నిమిత్తము లేక మానదు, ఈ మూషికమునకింత బలిమియు ఇక్కడి సదావాసమును నిమిత్తము లేక సంభవింపవు అని అన్నాడు. చూడాకర్ణుడేమో ఆ అన్నం కోసం వచ్చేటువంటి ఎలుకను భయపెట్టడం కోసము చేతిలో ఒక కర్ర పట్టుకొని నేలపైకి తడుతున్నాడు. అది చూచి మరొక సన్యాసి అయినటువంటి వీణాకర్ణుడు అడిగాడు, చూడాకర్ణుడా, ఏమది పైకి చూస్తూ నేల మీద కర్రతో తట్టుచున్నావేమి అని అడిగాడు. దానికి సమాధానంగా చెబుతూ చూడాకర్ణుడు ఇలా అన్నాడు, ఒక ఎలుక ప్రతిరోజు కూడా నేను ఆ చిలుక కోయకు తగిలించేటువంటి అన్నాన్ని, ఆ పాత్రలో ఉన్నటువంటి అన్నాన్ని తినిపోతున్నది. నాకు ప్రతిరోజు కూడా ఈ ఎలుక యొక్క ఉపద్రవం పెద్దదైపోయింది. ఉపద్రవం అంటే ఒక సమస్య, ఎలుక సమస్య పెద్దదైపోయింది. ఇదేదో సమయంలో రావటము, ఆ పైకి ఎగరడము, అన్నాన్ని తినిపోవడము జరుగుతోంది అని చెప్పాడు. ఆ మాటలు వినగానే మరొక సన్యాసి, అతని స్నేహితుడు ఉన్నాడు కదా వీణాకర్ణుడు, ఆ వీణాకర్ణుడు ఆశ్చర్యపోతే ఇలా అన్నాడు, ఏమన్నాడు, ఎక్కడి ఎలుక, ఎక్కడి చిలుక కొయ్య, ఒక ఎలుక ఏంటి అంత ఎత్తులో ఉన్నటువంటి చిలుక కొయ్యపైకి ఎగరడం ఏంటి అనేది ఆశ్చర్యం. అదే ఎక్కడి ఎలుక, ఎక్కడి చిలుక కొయ్య అంటే ఎలుక ఏంటి, అది అంత అల్ప జంతువు, చాలా చిన్న జంతువు, చిన్న ప్రాణి ఎలుక అంటే. మరి అంత అల్ప జంతువు అయినటువంటి ఆ ప్రాణికి, ఆ ఎలుకకి ఎంత పొడువు, పొడువు అంటే ఎత్తు, ఎంతో ఎత్తులో తగిలించి ఉన్నాడు ఆ చిలుక కొయ్యకి అన్న పాత్రని. మరి ఇంత పొడువుకు ఎగురు బలం ఎక్కడే వచ్చను, దానికి అంత బలం ఎలా వచ్చింది? ఎలుక ఎక్కడ, ఈ చిలుక కొయ్య ఎక్కడ? ఎలుక ఎక్కడ? చిన్న ప్రాణి ఎలుక. అంత చిన్న ప్రాణిటువంటి ఎలుకకు ఇంత ఎత్తులో ఉన్నటువంటి ఆ చిలుక కొయ్య వరకు ఎక్కేటువంటి, అంత ఎగిరేటువంటి బలం దానికి ఎట్లా వచ్చింది? ఆశ్చర్యపోతూ అడుగుతున్నాడు తన మిత్రుడైనటువంటి సన్యాసి వీణాకర్ణుడు. ఎక్కడి ఎలుక, ఎక్కడి చిలుక కొయ్య, ఇంత అల్ప జంతువునకు ఇంత పొడవునకు ఎగురు బలం ఎక్కడి నుండి వచ్చాను? ఆశ్చర్యపోతూ అడుగుతున్నాడు. మరి ఎలుక అంటే అల్ప జంతువు కదా, మరి అంత ఎత్తులో ఉన్నటువంటి ఆ చిలుక కొయ్య పైకి ఎగిరేటువంటి బలం దానికి ఎట్లా వచ్చింది? దీనికి ఏమైనాను నిమిత్తము లేక మానదు. ఆలోచన చెప్తున్నాడు. దీనికి తప్పకుండా ఏదొక నిమిత్తము అంటే
కారణము అని మా కారణం లేక మానదు అంటే ఉండకుండా పోదు, తప్పకుండా ఏదో కారణము ఉండే ఉంటుంది. ఎందుకంటే ఓ కార్యం జరుగుతుందంటే దానికి ఒక కారణం అనేటువంటిది తప్పకుండా ఉంటుంది. దీన్ని కార్యకారణ సంబంధము అంటారు. ఓ కార్యము జరగటానికి ఒక కారణం అనేటువంటిది తప్పకుండా ఉంటుంది. ఈ కార్యకారణ సంబంధాన్ని గురించి వివరిస్తూ ఈ మూషికానికి, మూషికం అంటే ఎలుక, మూషికము అంటే అన్నాదులను దొంగలించునది అని వ్యుత్పత్తమ్మ. మూషికం అంటే అన్నాదులను, అన్నము ఇతర గింజలు వాటిని దొంగలించేటువంటిది అని అర్థం మూషికము అంటే. ఈ మూషికానికి ఇంత బలిమి అంటే ఎంతో ఎత్తులో ఉన్నటువంటి ఆ చిలుక కొయ్యలో ఉన్నటువంటి పాత్ర పైకి ఎగిరేటువంటి బలం, ఇంత బలిమి కలగటానికి ఇక్కడి సదావాసము, సదా అంటే ఎల్లప్పుడూ అన్నమాట, వాసం అంటే నివసించడం. అంటే ఆ ఎలుక ఎప్పటి నుంచో ఇక్కడే నివసిస్తుందంటే దాని కూడా కారణం ఉంటుంది. అది ఇక్కడే ఎల్లకాలము ఉండటానికి నిమిత్తము లేక సంభవింపవు, కారణం లేకుండా జరగదు. ఎంత చిన్న ప్రాయటువంటి ఆ మూషికము ఇంత బలము కలిగి ఉండటానికి, అది ఎల్లప్పుడూ ఇక్కడే నివసించడానికి తప్పనిసరిగా ఏదో ఒక కారణము ఉండే ఉంటుంది, కారణం లేకుండా ఇది జరగదు అని వీణాకర్ణుడు ఆ చూడాకర్ణునితో అన్నాడు. ఈ పేరా సారాంశమ్మ. హిరణ్యకుడైనటువంటి ఎలుక తాను గతంలో చెంపకవతి అనేటువంటి పట్టణంలో నివసించేవాడినని, అక్కడ చూడాకర్ణుడైనటువంటి ఒక సన్యాసి ఉండేవాడు. అతడు ప్రతిరోజు కూడా యాచించి తెచ్చినటువంటి ఆహారాన్ని రాత్రి తాను తిని మిగిలినటువంటి అన్నాన్ని ఒక పాత్రలో పెట్టి దాన్ని వస్త్రంలో కట్టి ఒక చిలుక కొయ్యకి తగిలించేవాడు. నేను అతడు నిద్రపోయిన తర్వాత శబ్దం చేయకుండా అక్కడికి వెళ్ళి ఆ చిలుక కొయ్యపైకి ఎగిరి ఆ అన్నాన్ని తినిపోతుండేదాన్ని. ఇలా జరుగుతూ ఉండేది. ఒకనాడు ఆ చూడాకర్ణుని యొక్క స్నేహితుడైనటువంటి వీణాకర్ణుడు ఆ సత్రానికి వచ్చాడు. అప్పుడు చూడాకర్ణుడు తన మిత్రుడైనటువంటి వీణాకర్ణునితో మాట్లాడుతూ తన చేతిలోని కర్రను నేలపైన గట్టిగా తట్టుచూ నన్ను భయపెడుతున్నాడు. ఆ దృశ్యం చూసేటువంటి వీణాకర్ణుడు, మిత్రమా చూడాకర్ణ, ఏమిటిది? పైకి చూస్తూ నేలను తట్టుతున్నావు, నేలను కర్రతో తట్టుతున్నావు, ఏమి కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడు చూడాకర్ణుడు ఇలా చెప్పాడు, మిత్రమా, ఒక ఎలుక ప్రతిరోజు కూడా నేను తినగా మిగిలినటువంటి అన్నాన్ని ఆ చిలుక కొయ్యకు తగిలిస్తాను. ఆ ఎలుక ప్రతిరోజు వచ్చి ఆ చిలుక కొయ్యపైకి ఎగిరి ఆ అన్నాన్ని తినిపోతున్నది అని చెప్పాడు. ఆ మాట వినగానే వీణాకర్ణునికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఎక్కడి ఎలుక, ఎక్కడి చిలుక కొయ్య, ఇంత చిన్న జంతువుకి అంత బలం ఎలా వచ్చింది? దీనికి ఏదో ఒక కారణం లేకుండా ఉండబోదు. ఈ మూషికానికి ఇంత బలం, ఇక్కడే నివాసం ఉండటానికి కారణమైనటువంటిది ఏదో ఒకటి తప్పకుండా ఉండే ఉంటుంది అని పలికాడు. తర్వాత పేర చూడండమ్మా. పైన అని వీణాకర్ణుడు చెప్పగా విని
చూడాకర్ణుడు తడవుల బట్టి ఈ ఎలుక ఇక్కడనొకలాగా తావు చేసుకొని విడవక వాసము చేయుచున్నది. ఇట్లు వసించుటకు నిమిత్తము తెలిసినది కాదు, త్రవ్వి చూచిదగాక అని చెప్పి ఒక గుద్దలితో నేను వసించు వివరము త్రవ్వి చిరకాలోపార్జితమైన నా ధనము సర్వము గ్రహించెను. తర్వాత సత్వ ఉత్సాహములు లేక నానాడు ఆహారము సహితము సంపాదించుకొనజాలక దిగులుపడి కృషించి మెల్లమెల్లగా సంచరించుచుండగా చూచి చూడాకర్ణుడు ఇట్లనియే. అక్కడ దాకా చూద్దాం. వీణాకర్ణుడు పై విధంగా చెప్పాడు అని వీణాకర్ణుడు చెప్పగా విని, వీణాకర్ణుడు ఏం చెప్పాడు? ఒక కారణము లేకుండా ఏ కార్యము జరగదు. అంత అల్ప జంతువు ఇటువంటి ఎలుక ఇంత ఎత్తున ఉన్నటువంటి ఆ చిలుక కొయ్య పైకి ఎగురుతున్నదంటే దానికి అంత బలం రావటానికి, అది ఇక్కడే నివాసం ఉండటానికి ఏదో కారణం తప్పకుండా ఉండే ఉంటుంది అని చెప్పగా, ఆ వినాకరుని యొక్క మాటలు వినటువంటి వినాకర్ణుడు మరలా ఇలా అంటున్నాడు, తడవుల బట్టి చాలా తడవు అంటే గడువు అనమ్మా. తడవు అంటే గడువు అని, అంటే చాలా గడువు అని. తడవుల బట్టి అంటే చాలా కాలం నుంచి. మా ఎవరమ్మా మాట్లాడుతున్నారు? అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడదమ్మా. తడవుల బట్టి ఈ ఎలుక ఇక్కడనొకలాగా ఇక్కడ ఇచ్చట ఒకలాగా తావు చేసుకొని ఒక ప్రత్యేకమైనటువంటి దీన్ని ఒక నివాసంగా చేసుకొని విడవక ఈ ప్రాంతాన్ని, ఈ సత్రాన్ని విడిచిపెట్టక వాసము చేయుచున్నది, నివసించుచున్నది. చాలా రోజుల నుంచి ఈ ఎలుక ఇక్కడే స్నానం చేసుకొని నివసిస్తున్నది. ఇట్లు నివసించుటకు నిమిత్తము తెలిసినది కాదు. మరి ఆ ఎలుక ఇక్కడే చాలా కాలం నుంచి నివాసం ఉండడానికి ఆ కారణము, నిమిత్తము అంటే కారణము, ఆ నిమిత్తము తెలిసినది కాదు, నాకు తెలియడం లేదు. త్రవ్వి చూచిదగాక, దీనికి ఏదో కారణం ఉంటుంది అని గ్రహించాలనుకున్నాడు. వెంటనే ఆ చూడాకర్ణుడు ఆ ఎలుక ఉన్నటువంటి ఆ స్థానాన్ని, ఆ కలుగును త్రవ్వి చూచిదగాక, దాన్ని తవ్వి చూస్తాను అని చెప్పి అని పలికి ఒక గుద్దలితో, గుద్దలి అంటే ఒక సాధనమ్మ, ఒక పనిముట్టు, ఏదైనా తవ్వటానికి ఉపయోగించేటువంటి ఒక పనిముట్టు. మనం ఈ పెద్దపార అంటారమ్మా, పెద్దపారలా కాకుండా దాన్ని రాయలసీమ ప్రాంతంలో లిక్కి అంటారమ్మా. ఒక కర్రకి ఒక పొడవగా ఉండేటువంటి ఒక ఇనుప సాధనం ఉంటుంది, దాంతో ఈ దువ్వటానికి ఉపయోగిస్తారు. వ్యవసాయదారులు ఈ పొలంలో గడ్డి తీయటానికి, ఆ కలుపు ముక్కలు తీయటానికి దీన్ని ఉపయోగిస్తారు. అది గొత్తలి అని చెప్పేసి అని దాని పేరు. ఈ ప్రాంతంలో లిక్కి అని కూడా అంటారు దాన్ని. ఆ గొద్దలితో నేను వచించి వివరము త్రవ్వి, హిరణ్యుడు చెప్తున్నాడు, దాన్ని తవ్వి చూస్తాను అని చెప్పి ఆ చూడాకర్ణుడు ఒక పనిముట్టు తీసుకొని, ఒక గుద్దలను తీసుకొని నేను నివసించేటువంటి వివరము అంటే కలుగు, రంధ్రము అని అర్థమా. వివరము త్రవ్వి, ఆ ఎలుక ఉండేటువంటి ఆ కలుగును త్రవ్వి చిరకాల ఉపార్జితమైన, చిరకాల ఉపార్జితము. ఆర్జితం అంటే సంపాదించడం, ఉపార్జితం అంటే బాగా సంపాదించడం అని. చిరకాలం అంటే చాలా కాలం నుంచి అని. చాలా కాలం నుంచి నేను సంపాదించేటువంటి అని. ఇక్కడ ఎలుక సంపాదించడం అంటే అది కూడబెట్టడం. ఎప్పటి నుంచో అది అన్నాన్ని, అన్నం మెతుకులని, గింజలని తీసుకుని వెళ్ళి ఉండేది. ఎవరమ్మా మాట్లాడుతున్నారు? చాలా రోజుల నుంచి తాను దాచి ఉంచేటువంటి
ఎవరమ్మా మాట్లాడుతున్నారు? మ్యూట్ చేసుకోండి. ఏమా వినిపించట్లేదా? శబ్దం చేయొద్దమ్మా. నేను చాలా కాలం నుంచి దాచిపెట్టినటువంటి ఆ ఆహార ధనము అని చెప్పి, ఇక్కడ ధనము అని చెప్పంటేమో ఎలుక విషయంలో ధనం అంటే మనం అనుకున్నటువంటి బంగారము, ఈ డబ్బు కాదమ్మా. దాని ధనం అంటే ఆహారమే. ఆహారపు గింజలు, రకరకాల ఆహార ధాన్యాలను అది తీసుకుని వచ్చి ఆ కలుగులో దాచిపెట్టుకుంటూ ఉంది. దాన్ని ధనము అని చెప్పడం ఉంది. తాను చిరకాలము అంటే చాలా కాలము దాచి ఉంచేటువంటి ధనాన్ని సర్వము గ్రహించను, స్వీకరించాడు. ఏమ్మా ఎవరో శబ్దం వస్తుంది మీ ఫోన్లో నుంచి, మాట్లాడకండి, మ్యూట్ చేసుకోండి అమ్మా. చూడాకర్ణుడు ఆ ఎలుక నివసించేటువంటి ఆ రంధ్రాన్ని, ఆ కలుగును తవ్వాడు. అందులో ఉన్నటువంటి ఆ ఎలుక ఎప్పటి నుంచో దాచి ఉంచుకున్నటువంటి ఆహార గింజల మొత్తాన్ని కూడా తాను తీసుకున్నాడు. తర్వాత సత్వ ఉత్సాహములు లేక నానాడు ఆహారము సహితము సంపాదించుకొనజాలక కృషించి దిగులు పడి కృషించి మెల్లమెల్లగా సంచరించుచుండగా చూచి చూడాకర్ణుడు ఇట్లనియే. తర్వాత అంటే ఎప్పుడైతే ఆ ఎలుక తాను ఇంతకాలము దాచి ఉంచేటువంటి తన ఆహారం అంతా కూడా, తన ధనమంతా కూడా ఆ చూడాకర్ణుడు స్వీకరించాడో, ఆ ధనము కోల్పోగానే ఆ ఎలుక తన యొక్క సత్వము అంటే బలము, శక్తి అన్నమా. సత్వం అంటే శక్తి అని, సత్తువ అని. ఉత్సాహం అంటే చైతన్యము అని, ఉత్సాహము అని. అంటే అంతకు ముందు అనుకున్నటువంటి ఆ బలం కానీ, ఆ ఉత్సాహం కానీ, ఆ చురుకుదనం కానీ అది కోల్పోయింది. అంటే ఇంతకాలము ఆ హిరణ్యకుడు, ఆ ఎలుక అంత బలంగా ఉండటానికి, అంత చురుకుగా ఉత్సాహంగా ఉండటానికి, ఆ చిలుక కొయ్య పైకి ఎగరటానికి కారణం ఇదే. ఈ కారణం చేతనే, తనకు ఉన్నటువంటి సంపద యొక్క బలం చేతనే ఆ హిరణ్యకుడు ఇంతకాలము కూడా అంత పైకి ఎగిరేటువంటి వాడు. కాబట్టి ఇప్పటి వరకు హిరణ్యకుడు ఆ చిలుక కొయ్యకి పైకి ఎగిరేటువంటి బలాన్ని కలిగి ఉండటానికి కారణం ఏంటంటే అతని యొక్క సంపదే కారణము. మరి ఎప్పుడైతే చూడాకర్ణుడు ఆ కలుగును తవ్వి ఆ సంపద అనేటువంటి ఆహారాన్ని తీసుకుని వెళ్ళాడు, దానితో ఆ ఎలుక, ఆ హిరణ్యకుడు తన యొక్క బలాన్ని, చురుకుతనాన్ని, ఉత్సాహాన్ని కోల్పోయాడు. నానాడు ఆహారమే సహితము, నానాడు రోజు రోజుకి కూడా తనకి తినడానికి తిండి కూడా సంపాదించుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకంటే మరి చూడాకర్ణుడేమో విషయం తెలుసుకున్నాడు. ఆ ఎలుక అంత పైకి ఎగిరి అన్నం తినేటువంటి ఆ బలానికి కారణం గ్రహించాడు. ఆ సంపద అంతా తీసుకున్న తర్వాత ఆ శక్తినంతా కూడా కోల్పోయేటువంటి ఎలుక అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేకపోయింది. బాగా దిగులు పడిపోయింది, కృషించిపోయింది. లోకంలో కూడా ఇలాగే ఈ సంపద చేత ఉండేటువంటి బలం సంపద పోగానే కోల్పోవడం అనేటువంటిది జరుగుతుంది అని లోకంలో ఉన్నటువంటి ఒక నీతిని ఇక్కడ ఈ హిరణ్యకుని ద్వారా మనకి చెబుతున్నాడు. క్రమంగా రోజు రోజుకి తినటానికి ఆహారం కూడా సంపాదించుకునేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది ఆ ఎలుక, ఆ హిరణ్యకుడు. దిగులు పడిపోయాడు. ఆ దిగులు చేత కృషించిపోయాడు, బాగా బలహీన పడిపోయాడు. ఆ విధంగా బలహీన పడిపోయి మెల్లమెల్లగా సంచరించుచుండగా చూచి చూడాకర్ణుడు ఇట్లనియే. కృషించిపోయాడు కాబట్టి మునుపటి శక్తి లేదు, మునుపటి ఉత్సాహము కోల్పోయింది ఆ ఎలుక, ఆ హిరణ్యకుడు. మెల్లమెల్లగా తిరుగుతున్నాడు. అలా మెల్లమెల్లగా సంచరించేటప్పుడు
చూచేటువంటి చూడాకర్ణుడు ఇలా అన్నాడు, ధనము గలవాడే బలవంతుడు, ధనము గలవాడే పండితుడు, ధనము సర్వశ్రేయములకు నిదానము, ధనము లేని వాని జీవనమేల, ఈ మూషికము తన ధనము కోల్పోయి కదా తొంటి జవసత్వములుడిగి స్వజాతి స్వామ్యమును పొందెను, అర్థ పరిహీనునకు నిరంతర ఖేదము సంభవించును, నిరంతరము ఖేదము వలన బుద్ధిహీనత్వము ప్రాప్తించును, బుద్ధిహీనత వలన సమస్త కార్యములు నిధాగ నదీపూరమునట్లు వినాశమునందును, ధనవంతునకే పౌరుషమును మేధా సంపత్తియు బంధుమిత్రులను కలుగుదురు, పుత్ర మిత్ర విరహతుని గృహమును మూర్ఖుని చిత్తమును శూన్యములు, దారిద్ర్యము సర్వశూన్యము, దారిద్ర్యము కంటే మరణము మేలు, మరణం ఆపాత యాతనావహము, దారిద్ర్యము యావజ్జీవ తీవ్ర వేదనాకరము, ఇంద్రియములను నామమున బుద్ధిని వచో ధోరణిని పురుషుడు తొంటివాడయ్యు ధనమును వాసిన క్షణముననే లాతివాడగును, ఇది మహాచిత్రము అని ఆ పరివ్రాజకుడు చెప్పగా విని మిక్కిలి ఖిన్నుడనై ఇట్లు చింతించితిని. ధనం కోల్పోయేటువంటి హిరణ్యకుడు అనగా ఎలుక మునుపటి సత్వ ఉత్సాహములను కోల్పోయింది, ఆహారం లేక క్రమంగా బాగా కృషించింది, మెల్లమెల్లగా సంచరించడం ప్రారంభించింది. అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ హిరణ్యకుని చూచి చూడాకర్ణుడు అనగా సన్యాసి, ఆ సన్యాసి ఇలా అన్నాడు, అంటే లోకంలో ఉన్నటువంటి ఒక పరిస్థితిని ఆ ఎలుక యొక్క కథానికి సమన్వయం చేస్తూ చెప్పడం జరుగుతుంది ఇక్కడ అని. ఏ విధంగానైతే లోకంలో ఒక వ్యక్తి ధనం చేత బలము కలిగిన వాడు ఉన్నప్పుడు అతడు ధనం కోల్పోతే బలహీనుడవుతాడు, ఇక్కడ కూడా హిరణ్యకుడు ధనం కోల్పోయి జవసత్వాలు ఉడిగినవాడయ్యాడు. ఆ హిరణ్యకుని చూచి చూడాకర్ణుడు ఇలా అంటున్నాడు, ధనము కలవాడే బలవంతుడు. లోకంలో ధనం అనేటువంటిది అన్ని విధాలుగా కూడా శ్రేష్టమైనటువంటిది. ధనమూలం ఇదం జగత్ అంటారమ్మా, ధనమూలం ఇదం జగత్ అని. ఇదం జగత్, ఈ లోకమునందు ధనం మూలం, ధనమే అన్నిటికీ మూలము, ప్రధానము. ఆ ధనము ఉన్నప్పుడు మనిషికి ఎక్కడ లేని బలం అనేటువంటిది కలుగుతుంది. ఆ విషయమే చెప్తున్నాడు ఇక్కడ. లోకమునందు ధనము కలవాడే బలవంతుడు, ధనము కలవాడే పండితుడు, ధనము కలిగిన వాడే పండితుడు. యశాస్తి విత్తం సనరక్కులీన స పండిత స శృతవాన్ అని సంస్కృతంలో చెప్పడం జరుగుతుంది. ఎవరికైతే ధనం ఉంటుందో అతడే గొప్ప గుణవంతుడవుతాడు, ఎవరికైతే ధనం ఉంటుందో అతడే గొప్ప బలవంతుడు, పండితుడు కూడా అని ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. లోకమునందు ధనము కలవాడే బలవంతుడు, ధనము కలవాడే పండితుడు, ధనము సర్వశ్రేయములకు నిదానము. లోకంలో ధనం అనేటువంటిది అన్ని శుభాలకు కూడా, సర్వశ్రేయములు, అన్ని విధములైనటువంటి అభివృద్ధికి శుభాలకి కూడా నిదానము. నిదానము అంటే స్థానము, ప్రధానము, ముఖ్యమైనటువంటిది అని అర్థం. ధనము లేని వాని జీవనమేలా? మరి ధనం విషయంలో ఆలోచిస్తే లోకము ధనానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో మనం బాగా పరిశీలిస్తే నిజంగా ధనము లేనిటువంటి వాని యొక్క జీవితం అవసరమా అన్నట్లుగా ఉంటుంది. ధనము లేని వాని యొక్క జీవనం ఎలా, అవసరం ఏముంది అంటే ధనం లేనివాడు జీవించడం ఎందుకు? అంత ప్రాధాన్యత ఉంది లోకంలో ధనానికి. ఈ మూషికము
తన ధనమును కోల్పోయి కదా. తొంటి, తొంటి అంటే మొదటిని, అంటే ఇంతకు ముందు ఉన్నటువంటిని, ముందటి అని అర్థం. జవసత్వములు ఉడిగి, జవం అంటే వేగము అర్థమ్మా, సత్వం అంటే బలము అని. మరి ఇక్కడ ఎలుక, ఈ హిరణ్యకుడు ధనం కోల్పోగానే తనకు మునపటి ఆ వేగం లేదు, బలము లేదు, రెండు కోల్పోయాడు. ధనం కోల్పోయి కదా ఈ హిరణ్యకుడు ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ వేగం కానీ ఆ బలం కానీ ఊడిగి కోల్పోయి. తొంటి జవ సత్వములు ఊడిగి, తొంటి మొదటి, జవ వేగము, సత్వము బలము ఊడిగి కోల్పోయి నశించి స్వజాతి స్వామ్యమును పొందెను. స్వజాతి స్వామ్యం అంటే తన జాతి స్వామ్యం అంటే పోలిక, అంటే ఒక ఎలుక ఎలా ఉండాలో అలా మారిపోయాడు అని. స్వజాతి స్వామ్యాన్ని పొందాడు. ఒక ఎలుక జాతి ఎలా ఉంటుందో ఆ విధంగా మారిపోయాడు. ఒక ఎలుక ఏ విధంగా నివసిస్తుందో అంతటి పరిస్థితుల్లో మాత్రమే ఉన్నాడు. అదే స్వజాతి స్వామ్యమును పొందెను అంటే. అర్థపరహీనునకు నిరంతర ఖేదము సంభవించును. లోకము యొక్క పరిస్థితి గురించి సందర్భానుసారంగా చెప్తున్నాడు అమ్మ కవి. అర్థపరిహీనుడు, అర్థము అంటే సంపద, ధనము అర్థం. పరిహీనుడు కోల్పోయినవాడు. ధనాన్ని కోల్పోయిన వానికి నిరంతరము ఎల్లప్పుడూ ఖేదము, దుఃఖము సంభవించును, కలుగును. లోకంలో ధనం కోల్పోయిన వాడికి నిరంతరము దుఃఖం ఉంటుంది. నిరంతర ఖేదము వలన బుద్ధిహీనత్వము. ఒకదానికి సంబంధం చూడమ్మా. ధనం కోల్పోతే మనిషి ఒక దిగులు, దుఃఖానికి లోనైపోతాడు. ఎప్పుడైతే మనిషి ఆ దిగులుకు లోనవుతాడో, దుఃఖానికి లోనవుతాడో బుద్ధిహీనత్వం పొందుతాడు. అంటే ఆలోచన విధానాన్ని కోల్పోతాడు. ఎప్పుడైతే మనిషి ఒక దిగులు కానీ దుఃఖానికి కానీ లోనైనప్పుడు ఆలోచన కోల్పోవడం అనేటువంటిది జరుగుతుంది. అక్కడ మనకి ఈ మిత్రలాభంలో మొదట్లోనే చెప్తాడు, ఆ చిత్తరిగ్రీవము ఇతర పావురాలన్నీ